అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రైతులకు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా ప్రతి సంవత్సరం 3 విడతల రూపంలో 13,500 రూపాయలు వారి ఖాతాల్లోకి వారి పెట్టుబడి సాయానికి ఈ డబ్బులు జమ చేసేది అప్పటి ప్రభుత్వం. కానీ ఎన్నికలకి ముందు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని రైతుల కోసం తేవడం జరిగినది. ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా వారి పెట్టుబడి సాయానికి 20,000 రూపాయలు మేము ప్రతి సంవత్సరం జమ చేస్తామని అప్పటి రోజునే హామీ ఇవ్వడం కూడా జరిగినది. ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని రైతులకు సంబంధించి ఈ పథకాన్ని అమలు చేసే విధంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవకి సంబంధించి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశం ఉన్నది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఒక లైక్ కొట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు జమ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా సెప్టెంబర్లో ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి 20,000 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నదని కూడా మనకి అందిన సమాచారం. ఎందుకంటే ఇది విడుదల రూపంలో వారి ఖాతాల్లోకి జమ చేస్తారు అనుకున్నప్పటికీ కానీ ఈ 2024 సంవత్సరానికి సంబంధించి మాత్రమే ఒకేసారి ఈ డబ్బులు 20,000 రూపాయలు వారి ఖాతాల్లోకి సెప్టెంబర్ నెలలోనే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకి అందిన సమాచారం. ఇక 2025 సంవత్సరం నుంచి ఈ డబ్బులు విడతల రూపంలో ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుందని కూడా మనకి అందిన సమాచారం. కాబట్టి ఎందుకంటే ఈ 2024 సంబంధించి మాత్రమే ఒకేసారి 20,000 రూపాయలు ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ డబ్బులు 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే 2025 నుంచి విడతల రూపంలో 2 లేదా 3 విడతల రూపంలో ఈ 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి వారి పెట్టుబడి సాయానికి ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. ఈ 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే జమ చేస్తుందా లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారా అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉన్నది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అలాగే రైతులకు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. లేక ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వారు తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.